హాయ్ ఫ్రెండ్స్. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న అనేక అంశాలు మనందరినీ కలవరపరుస్తున్న విషయం తెలిసిందే. తాజాగా బంగ్లాదేశ్లో తలెత్తిన సంక్షోభం అనేది దీని యొక్క ప్రభావం మన భారతదేశంపై ఏ విధంగా ఉండబోతుంది? ఈ ప్రభావం అనేది మన దేశంలో కూడా సివిల్ వార్కి దారితీసే అవకాశం ఏదైనా ఉందా అనే అంశాలపై అనేక మంది నిపుణులు తమ అభిప్రాయాలను వెలిబుచ్చుతున్నారు. ఆ క్రమంలో రాబోయే 2-3 సంవత్సరాల్లో మన దేశంలో కూడా సివిల్ వార్ జరిగే అవకాశాలు ఉన్నాయని హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే ప్రస్తుతం అనేక రాజకీయపరమైన మరియు ఇతర దేశాల్లో కూడా ఎక్కడ చూసినా అనిశ్చితి అనేది ఉంది. అంటే ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలనేవి కొనసాగుతున్నాయి. తాజాగా ఇరాన్ మరియు ఇజ్రాయెల్ యొక్క డైరెక్ట్ యుద్ధం అనేది కూడా స్టార్ట్ కాబోతుందని, దీని ప్రభావంతో ప్రపంచంలోని అనేక దేశాలు వాటి తరపున పాలు పంచుకోవడంతో ఇది మూడో ప్రపంచ యుద్ధానికి కూడా దారితీసే అవకాశం ఉంటుందని, అంటే 2030 నాటికి పూర్తి మూడో ప్రపంచ యుద్ధంగా మారే అవకాశాలు ఉన్నాయని ఎప్పటి నుండో నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో మరి భారతదేశంలో ఎలాంటి రాజకీయపరమైన మరియు ఆర్థికపరమైన అంశాలు అనేవి ఏ విధంగా ప్రభావితం చేయబోతున్నాయి మన జీవితాలని అనేది మనం వేచి చూడాల్సిందే.